మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు బియ్యం సీజ్ చేయనవచ్చు, మళ్ళీ బ్యాంకు బూచీకత్తుతో బయటికి తీసుకురానవచ్చు, మళ్ళీ దాని మీద రాజకీయం చెయ్యనవచ్చు. ఏమంటే అది వ్యాపారం అండి. బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి వ్యాపారం చేసుకున్నారు. అది ఎన్ని ఉన్నాయో, ఒక ద్వారం కూడా కాదు, 15 కంపెనీలు ఉన్నాయి అక్కడ. వాళ్ళందరూ బ్యాంక్ గ్యారంటీ తెచ్చుకుని ఉంటారేమో, ఇచ్చుంటారేమో. అధికారంలో ఉన్నటువంటి మంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సినిమాని మీరు ప్రశ్నిస్తున్నారా? లేకపోతే విజయవాడ వరదల్లో మీ కనీసం వరదలు వస్తున్నాయని చెప్పకుండా నగరాలు వీధులకు కొట్టుకుపోతే ఆ రోజు ప్రాణం పోసినటువంటి ఈ వ్యాన్లు ఏవైతే ఉన్నాయో, సరుకుల్ని పంపించేటువంటి వ్యాన్ల ద్వారా వాళ్ళని ప్రాణాలు కాపాడటానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆ వ్యాన్లే వాడుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వ్యాన్లే వాడుకుంది. అర్థమైందా మీకు? మీకు పౌర సరఫరాల శాఖ అంటే మీకు కూటమిలో జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ అవి మీరు డబ్బులు తినేటువంటి ఒక శాఖ. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అలా కాదు. ప్రజలకి, వాళ్ళకి ఇంటి వద్దకే వాళ్ళకి ఏవైతే పప్పు ధాన్యాలు, ఆహార ధాన్యాలు అందించేటువంటి వ్యవస్థ. ఎవరు చెప్తారు చెప్పండి? ఎక్కడ జరిగింది? ఏం జరిగింది? మీరు ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. సురేందర్ నాయుడు గారు, అక్కడ ఏమి జరిగిందని మీరు ఆ వ్యాన్ల మీద పడి ఏడుస్తున్నారు. అక్కడ ఏం జరిగిందో చెప్పండి. అమ్మా సుజాత గారు, విజయవాడలో వరదలు వస్తాయని ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఊహించి ఈ వ్యాన్లన్నీ కొని పెట్టాడు. ఆ వరదలకు ఈ వ్యాన్ ఉపయోగించుకోమని చెప్పాడు. మాట్లాడతారమ్మా, వరదలు వస్తే ఒక రోజు బయట రాలేదు మీ జగన్మోహన్ రెడ్డి. బయట వచ్చాడా జగన్మోహన్ రెడ్డి? వరదల్లో విజయవాడ వాసులు అల్లకొల్లోలం అయిపోయి, రోడ్లు పాలైపోయి నిర్వాసితులైతే ఒక్క రోజైనా బయట వచ్చాడా మీ జగన్మోహన్ రెడ్డి? ఒక్క రోజైనా బయట వచ్చాడా మీ జగన్మోహన్ రెడ్డి? చెప్పండి. విజయవాడలో ఒక రోజు బయట వచ్చి నిర్వాసితుల్ని ఏమన్నా నిర్వాసితులకి సేవ చేశాడా? ఒక మాట మాట్లాడా? ఒక కోటి రూపాయలు ప్రకటించాడే, ఆ కోటి రూపాయలన్నా ఇచ్చాడా? విజయవాడలో కోటి రూపాయలన్నా ఇచ్చాడా? మీ జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలని ప్రకటించాడు కదా, ఆ కోటి రూపాయలు ఎక్కడికి వెళ్ళిందమ్మా? కోటి రూపాయలు ఇమ్మని చెప్పండి అమ్మా. ప్రజలకి మంచి చేస్తే చాలు. అదే ఆ కోటి రూపాయలు ఇమ్మని చెప్పండి అమ్మా. విజయవాడ వరదల్లో మీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించాడు కదా, ఆ కోటి రూపాయలు ఎక్కడ పోయిందమ్మా? కోటి రూపాయలు ఇమ్మని చెప్పండి. రైట్, ఓకే ఓకే. మస్తాన్ గారి దగ్గరికి వెళ్దాం. ఓకే, సుజాత గారు, నాయుడు గారు అందరినీ పరామర్శించాడు. ఈ 43 సంవత్సరాల నవయువకుడు నిద్రపోయాడు. అది మీకు మాకు రైట్. ఒకసారి ఓకే, మస్తాన్ గారి దగ్గరికి వద్దాం. సుజాత గారు మళ్ళీ వస్తా. ఒకసారి మస్తాన్ గారు మాట్లాడాలి. మస్తాన్ గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ గారు, ఇక చూడండి, ఈరోజు ఫైనలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి 3 పేర్లు.